నమస్కారం. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి వైద్యం కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ పట్టణ పరిధిలోని 9 మంది ఇళ్లకు వెళ్లి పరీక్షించి సలహాలిచ్చారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి శనివారపు చలపతిరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి కోడూరి వెంకట సత్యనారాయణ, కోశాధికారి అజ్జి భాస్కర్రావులు పాల్గొని సహకరించారు. ఏలూరు జిల్లా దెందులూరులో మార్చి 1వ తేదీన జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమాయుక్తం కావాలని పిలుపునిచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఎన్నడూ లేనంతగా నియోజకవర్గంలో అభివృద్ధి చేశానని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పసల కనకసుందర్రావు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర, పోడూరు మండలాలలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజుతో కలిసి శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, రాష్ట్ర సెట్టిబలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్యలు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్టేరు నుండి పాలకొల్లు వరకు 25 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన రోడ్డుకు వారు శంకుస్థాపన చేశారు. అలాగే వెలగలేరు గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఆలమూరు గ్రామంలో జిల్లా పరిషత్ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, నాడు నేడు నిధులతో నిర్మించిన పాఠశాల భవనానికి కూడా వారు శంకుస్థాపన చేశారు. ఓడూరు గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయాన్ని, వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆదివారం గడప గడపకు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈయన వెంట ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, పాలంగి సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని తాళ్లపూడి మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలువురు పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందజేసి ఆదర్శంగా నిలిచింది. ఇందులో భాగంగా చదువుల్లో అత్యున్నత ప్రతిభను కనపరుస్తూ నెల్లూరులో ఎండీ అనెస్థీషియా చివరి సంవత్సరం చదువుతున్న చిడిపి గ్రామవాసి కొప్పాక నవీన్ కుమార్ కు అవసరమైన ఫీజు కోసం 25,000 రూపాయలు, ఐఐటి భువనేశ్వర్లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న గోపాలపురం మండలం భీమోలు గ్రామవాసి మిల్లిమి నరేష్ వీరేంద్ర ఫీజు కోసం మరో 25,000, తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ చదువు పట్ల ఉన్న మమకారంతో హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సు చదువుతున్న ధర్మవరం గ్రామ మెరిట్ స్టూడెంట్ కాకర్ల జగదీశ్వరి చదువు కోసం 11,000 రూపాయల చెక్కులను సంస్థ అధ్యక్షులు సాయిన సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ముగ్గురికి అందజేసిన 61,000 రూపాయలలో సంస్థ నిధులతో పాటు దాతలు దుగ్గిరాల సూర్యనారాయణ, గోకవరపు బాబుల ఆర్థిక సహకారం ఉన్నట్లు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నట్లు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చెప్పారు. ఈ మేరకు రాజోలు మండలం పాలగుమ్మిలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్దేశించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఇలా విద్యకి అనేకమైనటువంటి ప్రోత్సాహాలు ప్రకటిస్తూ ఇలా నాడు నేడు కానీ, అమ్మఒడి కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి తల్లిదండ్రులను ఆకర్షించి పిల్లలు కూడా ఆ స్కూల్కి వెళ్తే సర్వాంగసుందరంగా వాతావరణాన్ని తయారు చేసి సాధారణంగా మరి అక్కడ శుభ్రంగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. అందుకే ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి పిల్లలకి ఇంటి దగ్గరికి వెళ్తే స్కూల్ దగ్గర బాగుందనేటువంటి వాతావరణాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడం జరిగింది. వీళ్ళందరూ కూడా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా చాలా కాలం నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చెప్పి చాలా మంది అనుకున్నారు, చాలా మంది వ్యతిరేకించారు. ఇవాళ ఫేస్బుక్ లో చూశాను, ఒక ఆయన ఇంగ్లీష్ మీడియం పెట్టమని ఒక ప్రొఫెసర్ అడిగితే మనం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటే మళ్ళీ ఇంగ్లీష్
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న ఇంటి లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పకడ్బందీగా రూపొందించాలి. అధికారులను భీమవరంలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి. తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు పాలకొల్లులో ప్రకటించిన ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. పొన్నూరు చంద్రబాబు బహిరంగ సభను జయప్రదం చేసేందుకు ఇన్ఛార్జిగా నియమితులైన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. రవాణా రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న టూ వీలర్స్ మెకానిక్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. తణుకు సభలో ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన యూనియన్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు జానకిరామన్, దాయినేనులు. గుజరాత్లో జరిగే నేషనల్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ మీటుకు తణుకులో ఎంపికైన 13 మంది క్రీడాకారులు. ముఖ్యమంత్రి జగన్ దెందులూరు సభకు భారీగా తరలిరావాలి. తాడేపల్లిగూడెంలో ప్రజలకు పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఆచంట నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే చెరుకువాడలు. ఉండ్రాజరం మండలం చివటం గ్రామంలో గడప గడపకు పర్యటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా. 3 పేద విద్యార్థుల ఫీజుల కోసం 61,000 రూపాయలను అందజేసిన తాళ్లపూడి మానవతా సంస్థ ఆదర్శం. లబ్ధిదారులకు చెక్కులు అందించిన సంస్థ అధ్యక్షులు సాయిన. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనేదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. పాలగుమ్మిలో పేర్కొన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.